ఇది నా జీవితంలో ఆ పరమశివుడు చూపిన ఓ అద్భుతమైన విశ్వరూపం. పార్ట్ 2 అండి ఇది. నా మనసుకు తగిలిన ఓ పెద్ద గాయం మానాలి అని, నా రాత మార్చుకోవాలి అని ఈసారి మహాశివరాత్రికి ఎలాగైనా 10,000 నామాల జపం చేయాలని గట్టిగా సంకల్పం చేసుకున్నాను. మా సిస్టర్ గుడిలో జాగరణ 4 జాముల అభిషేకాలు చేస్తున్నారక్క, వస్తావా అని అడిగింది. ఆ స్వామి సన్నిధిలో చదివితే ఇంకా మహిమ అని వెళ్దాం అనుకున్నాను. కానీ మనం ఒకటి తెలిస్తే విధి ఒకటి తెలుస్తుంది. కానీ ఈసారి విధి విచిత్రమైంది. ఉదయం నుండి ఎంత ప్రయత్నించినా నా శరీరం అస్సలు సహకరించడం లేదు. గుడికి వెళ్ళలేక, శక్తి లేక నేను రాలేనమ్మా, ఇంట్లోనే పూజ చేసుకుంటాను, ఎంతవరకు మెలకుగా ఉంటే అంతవరకే ఉంటా అని నిర్ణయించుకొని మా సిస్టర్కి చెప్పేశాను. అప్పుడు మా అమ్మ నాకు ఒక పరమ రహస్యం చెప్పింది. చిన్నప్పుడు నిజమైన జాగరణ చేయాలి అంటే ఆ రోజు మొత్తం ఒక్క ఆవలింత కూడా రాకూడదట, నిరంతరం శివనామ స్మరణ పలుకుతూ ఉండాలి అని మా అమ్మ నాకు చెప్పింది. కానీ గుడికే వెళ్ళలేని నా బలహీనమైన శరీరంతో ఆవలింత రాకుండా రాత్రంతా మేల్కోవడం సాధ్యమా? కానీ ఆ రాత్రి నా ఇంట్లోనే నాకే తెలియని ఓ అతీత శక్తి ప్రవేశించింది. ఆ అద్భుతం ఏమిటో ఆ స్వామి నా చేత 8,336 నామాలు ఎలా చదివించాడో పార్ట్ 3లో చెప్తాను. ఆ శివయ్య అసలైన విశ్వరూపం పార్ట్ 3లోనే ఉంది. మిస్ అవ్వకండి. ఇప్పుడే మన ఛానల్ ఫాలో అవ్వండి. పార్ట్ 3ని మిస్ అవ్వద్దు. ఓం నమః శివాయ.